హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అన్నారు మహాకవి. సో ఒక దేశంలో ఒక మనిషి తన మనుగడ కొనసాగించాలి. ఒక ప్రాంతం కావచ్చు, ఒక ఏరియాలో ఎక్కడైనా కానీ ఒక మనిషి తన మనుగడ కొనసాగించాలంటే ఇతర మనుషులతో తన సంబంధాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో చూస్తే విద్యార్థికులు పెరుగుతున్న క్రమంలో మానవ సంబంధాలు మరింత పలచబడుతున్నాయి. ఇవాళ చూస్తే తండ్రిని చూస్తే కొడుకుకి సరిపోదు, కొడుకుని చూస్తే తండ్రికి సరిపోకపోవటం, తల్లి కూతుల మధ్య విభేదాలు రావటం, మామానుల మధ్య, భార్యాభర్తల మధ్య, ముఖ్యంగా ఈ భార్యాభర్తల బంధం మధ్య మరింత అది అన్నని దారంగా మారిపోతుంది. ఏ క్షణమైనా తునిపోయేలాగా ఒకప్పుడు బలమైన బంధాలు ఇవన్నీ కూడాను. సో, ఈ బంధాలు బలహీనపడ్డం, మానవ సంబంధాలు నెరపడంలో పూర్తిగా వ్యక్తి వైఫల్యం చెందటం. ఈ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకొని గతంలో దాదాపుగా ఒక 2016 నుంచి ఇప్పటిదాకా 2026 దాకా చూస్తే దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒక సామాజిక బాధ్యతగా నేను చాలా ఫ్యామిలీస్‌కి కౌన్సెలింగ్ చేయటం గానీ, వాళ్ళని తిరిగి కలపటం గానీ, చాలామంది విద్యార్థుల్ని, వ్యాపారవేత్తల్ని, ఫెయిల్యూర్స్‌ని చవిచూసిన వాళ్ళని, రకరకాల వైఫల్యాలు చెంది దాదాపు ఆత్మహత్య దిశగా వెళ్ళిన వాళ్ళని కూడా తిరిగి కాపాడి వాళ్ళని మళ్ళీ ఒక ట్రాక్‌లో పెట్టిన సందర్భాలున్నాయి. ఒక ఏపీ, తెలంగాణనే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి చెన్నైలో కావచ్చు, ఇటు నాగపూర్, పూణే, ముంబై, ఢిల్లీలో ఇలా పలు ప్రాంతాల్లో రకరకాల వర్గాల వ్యక్తుల్ని గానీ, ఆయా కుటుంబాలను గానీ మనం కౌన్సెలింగ్ చేసి తిరిగి మళ్ళీ పునర్నిర్మాణం చేయటం, ఆయా బంధాల్ని మళ్ళీ బలోపేతం చేయడం లాంటివి జరిగాయి. ఈ క్రమంలో ఇది ఒక సామాజిక బాధ్యతగా చేయడం జరిగింది. రకరకాల అనుభవాలు, రకరకాల ఉదాహరణలతోటి ముడిపడిన ఈ వ్యవహారంలో చాలామంది తిరిగి మళ్ళీ సాధారణ స్థితికి చేరుకునే పరిస్థితి వచ్చింది. సో, ఇది ఒక యజ్ఞంలాగా, ఇది ఒక సామాజిక బాధ్యతలాగా నేను సమాజానికి ఏం చేయగలను అని అనుకున్నప్పుడు ఇది చేయగలుగుతాను నేను, దీన్ని విజయవంతంగా నేను తీసుకెళ్ళగలుగుతాననే క్రమంలో దీన్ని మరింత విస్తృతం చేసే క్రమంలో చాలామందిని మనం ఒక దశకు తీసుకురావడం జరిగింది. సో, ఇది ఇంకా నిరంతరంగా కొనసాగే క్రమంలో ఇంకా చాలామంది అడుగుతున్నారు. కొద్దిమంది దగ్గర నా నంబర్‌లు కూడా లేవు. సో, ఫోన్‌లు అధికంగా రావటం వల్ల ఏందంటే అందరికీ ఫోన్ నంబర్ ఇవ్వకుండా కేవలం వాట్సాప్‌లో మాత్రమే మనం సమాచారాన్ని తీసుకుంటున్నాం. కింద ఒక నంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఆ నంబర్‌లో మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే మీకి తప్పకుండా సమాధానం వస్తుంది. ఆ తర్వాత వాయిస్ కాల్ కావాలనుకుంటే మాత్రం మాట్లాడొచ్చు, ఇబ్బంది లేదు. వెంటనే నంబర్‌లకు ఫోన్ చేయకుండా కేవలం వాట్సాప్ ద్వారానే సంప్రదించాలని కోరుతున్నాం. కింద డిస్క్రిప్షన్‌లో మీకు నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి సమస్యలున్నా కూడా వ్యాపారపరమైనటువంటి సమస్యలు కావచ్చు, బిజినెస్‌లో ఫెయిల్యూర్స్ వస్తుంటాయి, సక్సెస్ వస్తుంటది. అదేవిధంగా లైఫ్‌లో మానవ సంబంధాలు నిర్మాణంలో కావచ్చు, కుటుంబాల్లో సమస్యలు కావచ్చు, ఇలా ఏవున్నా కూడా ఖచ్చితంగా మీకు ఒక సాంత్వన చేకూర్చే ప్రయత్నం అయితే చేయగలుగుతాను నేను. దయచేసి సంప్రదించండి. థాంక్ యూ.